Joy University, best emerging university in South India. For admissions, contact. రైస్ నిజంగానే ఇప్పుడున్న సినారియోకి అది రాంగ్ ఏమా? డయాబెటిక్ రావడానికి కూడా మెయిన్ రీజన్ రైస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే రైస్ తీసుకొని ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూర్చొనే ఉండడం వల్ల అది మనకు రాంగ్. నువ్వు రైసే తీసుకో. కూలి పని చేసే వాళ్ళని చూడు, ఎంత చక్కగా మంచిగా కంచం నిండా అన్నం పెట్టుకుంటారు, హ్యాపీగా తింటారు. వాళ్ళకి డయాబెటిక్ వస్తుందా? వాళ్ళు మరీ ఓవర్ వెయిట్ ఉంటున్నారా? వాళ్ళు హాస్పిటల్స్ చుట్టూ పరిగెడుతున్నారా? లేదే. అంటే ఇక్కడ ఏంటి, మనం తిన్న ఆహారము డైజెషన్ చేసుకునేంత పని మనం శరీరానికి ఇవ్వాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆహారమే ఔషధం. నువ్వు ఔషధాన్ని విషంలాగా మార్చేస్తున్నావు. మన వంటింట్లోనే ఎన్ని ఔషధాలు ఉన్న ఆహార పదార్థాలు ఉన్నాయో తెలుసా? వాటన్నింటినీ తినద్దంటారు, అన్ని అవాయిడ్ చేసేసారు. కొత్త కొత్తవి ఏవేవో చెప్తారు, అవి మనకు అర్థం కూడా కాని పదార్థాలు అనమాట. బ్రోకలీ తెచ్చుకోండి, కార్న్ఫ్లోర్ తెచ్చుకోండి, ఇవి తినండి, అవన్నీ మనకు తెలుసా? మన దేశంలో పుట్టినవి, మన మన న్యూట్రియన్స్ ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాని పిచ్చి పిచ్చి ఆరోగ్య డైట్స్ అన్ని తీసుకొని ఎంతమంది హెల్త్ పాడైపోయి, నా దగ్గర ఎంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మేడం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, ఆరోగ్యం అంతా పాడైపోయింది మేడం, ఏం చేయమంటారు మేడం? ఏం చేయొద్దు, గుడ్ ఫుడ్, మంచి హెల్తీ లైఫ్ స్టైల్కి వచ్చేసాను. ఫస్ట్ నేను ఫుడ్ గురించి కూడా చెప్పానుమా. మీరు రెగ్యులర్గా మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి రండి. పొద్దున్నే లేవండి, మంచిగా యోగా చేసుకోండి, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఏం తింటూ ఉన్నారో అవే తినండి. క్వాంటిటీ కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే కూర్చొని ఎక్కువ వర్క్ చేసే వాళ్ళని కొంచెం క్వాంటిటీ తగ్గించుకోమని చెప్తాను. 60% ఆఫ్ పొట్ట తినండి, మంచిగా ఆకుకూరలు పెట్టుకోండి, రైస్ క్వాంటిటీ తగ్గించుకోండి, ఫైబర్ ఉండే కంటెంట్ ఉండే ఫుడ్స్ పెట్టుకోండి. మనకు మన సంస్కృతిలో ఉన్న సాంప్రదాయ వంటలు ఎంత మంచి హెల్త్ని ఇస్తాయి తెలుసా? మునగాకు పొడి తినండి, డయాబెటిక్ ఎందుకు వస్తుంది? మునగాకు మునగాకుల్ని, మునగాకు దోరగా వేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముదురుగా మళ్ళీ డౌట్స్ వస్తుంటాయి, పర్వాలేదు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుని తీసుకొని, ముదురాకైనా పర్వాలేదు, కారపొడి లాగా చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెం ఇంత మెంతులు, అవిసె గింజలు, మినప్పప్పు, ఇవన్నీ వేయించి దోరగా వేయించుకొని, కొన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని, ఈ మునగాకుని కూడా వేయించి మిక్సీ కొట్టి పెట్టుకోండి. మునగాకు పొడి రోజు 2 ముద్దల ముందు మునగాకు పొడితో అన్నం తినండి. డయాబెటిక్ ఎందుకు వస్తుంది? అసలు ఎంత బాగా డైజెషన్ జరుగుతుంది తెలుసా? లివర్ ఫంక్షనింగ్, లివర్ క్లీనింగ్ ఎంత బాగా అవుతుంది తెలుసా? చక్కగా జరుగుతుంది. జుట్టు బాగా రాలిపోతుంది అనుకోమా, కరివేపాకు పొడి చేసుకో ఇదే ప్లేస్లో. ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ కావాలంటే మార్చుకో, కొన్ని 4 బాదం వేసుకో, ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది. డ్రై రోస్ట్ చేసేసుకొని పల్లీలు, పుట్నాలు ఇవన్నీ వేయించుకొని వేసుకో. జీలకర్రతోటి డైజెషన్ పెరుగుతుంది, మెంతులతోటి మనకి షుగర్ కంట్రోల్స్లో ఉంటాయి, ఫైబర్ బాగా వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకొని 2-3 ముద్దలు ఫస్ట్ దాంతో తిను. మంచిగా ఆకుకూరలు తిను, వెజిటబుల్స్ బాగా తిను. మనం రెగ్యులర్గా చేసుకునే వంటలే చాలు మనకి ఆరోగ్యానికి. అసలు ఫస్ట్ థింగ్, నేను ఇది తినడం వల్ల ఇది పెరిగిపోతానేమో అన్న స్ట్రెస్ తీసేయాలి ఫస్ట్. హ్యాపీగా భోజనాన్ని అమృతం లాగా ఆస్వాదించాలి. అప్పుడు మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. డయాబెటిక్కి మెయిన్ కారణము నేను తింటే ఎక్కడ లావ్ అయిపోతాను అని చెప్పి స్ట్రెస్ పెట్టుకోవడం వల్లనే డయాబెటిక్ వస్తుంది. కొంతమంది ఎక్కువ కూడా తింటూ ఉంటారు కదా మ్యామ్, ఆకలి ఉన్నా లేకపోయినా నాకు ఆకలి వేస్తుంది, నాకు డయాబెటీస్ ఉంది అని చెప్పి. డయాబెటిక్ ఉంటే కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోమని చెప్తారు. కొంచెం ఆకలి ఎక్కువే అవుతుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో ఫుడ్ తీసుకోవాలి. వాళ్ళు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉన్న ఫుడ్ని తగ్గించుకోవాలి. అన్నీ తినచ్చు హ్యాపీగా. మ్యాంగో సీజన్ వచ్చింది అనుకోండి, ఎందుకండి మనసు ఆపేసుకొని చంపేసుకుంటారు? ఒక చిన్న మ్యాంగో పీస్ తీసుకోండి, దానికి తగ్గట్టు ఈవినింగ్ యోగాసనాలు చేయండి, ఎర్లీ మార్నింగ్ చక్కగా యోగాసనాలు చేయండి. నేను ఏం చెప్తాను తెలుసా, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని ఏం చెప్తానంటే, మేడం మరీ ఫుడ్ తగ్గించేసుకోవాలా మేడం అంటే, నువ్వేం నార్మల్ ఫుడ్డే తీసుకోమా, కానీ నువ్వు 2 పూట్ల యోగాకి రా అని చెప్తా.